నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. లోకేష్కు బిగ్ సవాల్. మూడో తరం పగ్గాలు చేపట్టింది. చాలా కీలకమైన అంశం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్న అంశం. నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ భగవత్ స్వరూపుడిగా ప్రజలు కొలిచేవారు ఆయన. రాముడంటే ఎన్టీఆర్, కృష్ణుడంటే ఎన్టీఓడు. అసలు ఏ వేష వేసినా ఏం మాట్లాడినా పూనకాలు వచ్చేవి జనాలకి. ఆయన చూస్తుంటే అదొక మత్తులా ఉండేది ఎన్టీఆర్ గారు. సో మరి ఎన్టీఆర్ గారు ఆనాడు స్థాపించిన పార్టీ, సరే ఆ కాలానికి అనుగుణంగా జరిగిన పరిణామాల నేపథ్యం అనేయండి, ఒక వ్యక్తి ఎంటర్ అవ్వడం, సరే ఆ వ్యక్తి వల్ల విభేదాలు రావడం, ఆయన అదే కరెక్ట్ అనుకోవడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని తీసుకోవడం. సరే అప్పుడు ఏవో టాకులు వచ్చినాయి, ఇలా చేశారు అలా చేశారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిలబెట్టాడు. పుట్టించింది ఆయనే, రామారావు గారే. కానీ దాన్ని పెంచి ఇప్పటికీ కూడా పోషిస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు. సరే విమర్శలు అంటారా, వేరే అంటారా, ఎలా వచ్చింది ఏంటి అన్న తర్వాత అంశం. కానీ అప్పుడున్న పరిస్థితులు అందరూ ఆమోదయోగ్యం చేశారు కదా. సరే ఆయనకి నచ్చలేదు, ఆయన మానసిక క్షోభకు గురయ్యారు. ఆయన చివరి రోజుల్లో గొప్పగా బతికిన వ్యక్తి, అందరికీ ఆ బాధ ఉంటుంది, ఉండకూడదని ఎవరూ అంటలేదు. సో ఆ తర్వాత ఆయన పార్టీనేమీ నాశనం చేయలేదు, నిలబెట్టారు, ఉన్నత స్థాయిలో తీసుకొచ్చారు. రికార్డు స్థాయిలో ప్రాంతీయ పార్టీలో ఒక చరిత్ర సృష్టిస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆనాటికి ఈనాటికి కూడా. టీడీపీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ. ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి పార్టీని ప్రాణం పోశారు. తెలుగోడి సత్తా విశ్వవ్యాప్తంగా చూపించిన నందమూరి తారక రామారావు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో అనేక సంచలనాలు. నెలల వ్యవధిలోనే అధికారంలోకి ఎన్టీఆర్. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, కిలో ₹2 బియ్యం పథకం కూడా అమలు. అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ స్కీమ్స్. ప్రభుత్వాలు మారిన పథకం నో చేంజ్. మరి సంచలనాలకు మారుపేరైన టీడీపీ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. టీడీపీని వెంటాడిన ఆగస్టు గండం తర్వాత బాబుకు అండగా ఎందుకు నిలబడింది? మరి టీడీపీకి చెయ్యెత్తి జైకొట్టిన ప్రజలు మూడో తరం నాయకత్వానికి రంగం సిద్ధమైందా? మరి వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ చేతికి పార్టీ పగ్గాలు. టీడీపీ భవిష్యత్ ఎలా ఉండబోతున్నది? ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. రాజకీయాల్లో ఖచ్చితంగా అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు. దశాబ్దాలుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. బాబు చాణక్యాన్ని లోకేష్ ప్రదర్శించగలరా? తాత ఎన్టీఆర్ దూకుడు ఆచితూచి అడుగేస్తారా? మరి తాత తండ్రి ఈ ఇద్దరిలో ఎవరి పంతాను లోకేష్ అనుసరిస్తారు? ఇది జరుగుతున్న చర్చ. 2019 వరకు ప్రత్యర్థుల ప్రచారంలో పప్పుగా ముద్దపడిన లోకేష్ ప్రజెంట్ నిప్పుగా మారడం నిజమేనా? మరి అధినాయకుల వారసులైతే ప్రజల ఆమోదం లభిస్తుందా? ఇదొక చర్చ. కార్యకర్తలు ప్రజలతో మమేకం అవ్వకుండా రాజకీయాల్లోకి రాణించడం సాధ్యం అవుతుందా? మరి అందరినీ కలుపుకుపోవడంలో బాబు చూపిన ఓర్పు నేర్పు లోకేష్కు ఇప్పటికే అలవడ్డాయా? మరి ఎన్టీఆర్ యుగ పురుషుడిగా పేరు, బాబు విజనరీ ఇమేజ్ను వారసుడిగా లోకేష్ మరిపించగలరా? ఉమ్మడి ఏపీకి 2 టర్మ్స్ సీఎంగా వర్క్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఇక సీఎం చంద్రబాబు శిక్షణలో రాటు తేలిన లోకేష్. మరి పార్టీలో అన్నీ తాని వ్యవహరిస్తున్న చిన్నబాబు ప్రస్తుతానికి. మరి బాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం, సంక్షోభాలే చంద్రబాబుకు సోపానాలు. సమస్యలకు సొల్యూషన్ కనిపెట్టేవారు. ఓటమికి కుంగిపోలేదు, గెలుపుకి ఏనాడు పొంగిపోలేదు. టీడీపీ పగ్గాలు లోకేష్కి ఇప్పుడు అప్పగించారు. మరి ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ నియామకం. అంతేకాకుండా నాయకత్వ సమర్థతను నిరూపించుకునే టైం లోకేష్కి వచ్చేసింది. అసలు లోకేష్ ముందున్న పెను సవాళ్ళు అవన్నీ అధిగమించగలరా? టీడీపీలో నిత్యం పర్యవేక్షణ, ప్రజామోదం పొందాలి. పార్టీని భవిష్యత్తు వైపు నడిపించే శక్తిగా తను మారాలి. ఎన్టీఆర్ను మడిపించి బాబును తలపించేలా ఇప్పుడు లోకేష్ ఎదగాలి. టీడీపీలో పెరిగిన లోకేష్ ప్రాధాన్యం, పార్టీని
పాలలో ముంచినా నీళ్లలో ముంచినా ఇకపై లోకేష్దే బాధ్యత అవుతుంది. మరి టీడీపీ పవర్లో ఉన్నంత వరకు భయపడాల్సింది లేదు. అధికారాన్ని నిలబెట్టుకోవడంపైనే సమర్థత ఆధారపడి ఉంటుంది. 2029లో అధికార మార్పిడి జరిగితే అనేక సవాళ్లు ఎదుర్కోవాలి. వైఎస్ జగన్ను సమర్థంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు లోకేష్ ముందు ఉంటుంది. ఒకవేళ అధికారం కోల్పోతే వేరేలా ఉంటుంది. లోకేష్ వెంట ఎవరు నడుస్తారనే అసలు ప్రశ్న. భారతదేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ టీడీపీ పోషించిన పాత్ర అమోఘం. ఆ పార్టీగా ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు అనేక వెల్ఫేర్ స్కీమ్స్, అనేక సంక్షోభాలను తట్టుకొని నిలబడిన సైకిల్ పార్టీ నేటికి ఇంత సజీవంగా ఎలా నిలబడగలిగింది? టీడీపీ లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ వెనుక బాబు ప్రణాళికలు, లోకేష్ తండ్రి చాణక్యం వ్యూహాలు కంటిన్యూ చేస్తారా? మరి టీడీపీలో నెంబర్ 2 కంటిన్యూ ప్రజెంట్ టఫ్ టాస్క్గా మారింది. లోకేష్ తనదైన మార్కును చూపించాలి. బాబు పంతాలో సాగుతారా? వర్తమాన కాలానికి తగినట్లుగా మెలకువలతో దూసుకు వెళతారా? మరి టీడీపీ భవిష్యత్ లోకేష్ చేతుల్లోనే ఉంది. ఆనాడు ఎన్టీఆర్ గారు కావనియండి, ఓకే, యువ కేటాలు చాలామంది వచ్చారండి. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అయ్యన పాత్రుడు అవనియండి, లేకపోతే ఆనాడు ఉన్న ఎర్రన్నాయుడు గారు అవనియండి, స్వర్గీయ, చాలామంది. సో వీళ్ళందరూ కూడా అప్పుడు ఎన్టీఆర్ గారి హయాంలో యువ నాయకులుగా ఉన్నవాళ్ళు. సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఒక కోర్ టీము, బలమైన టీము, రాజకీయాల్లో రాటు తేలిన వాళ్ళు టీం ఉంది. ఇప్పుడు లోకేష్ పగ్గాలప్పు చెప్తే లోకేష్ మరి ఆ టీంని రెడీ చేశారా? ఆ టీం అంత సమర్థవంతంగా ఉంటుందా? సీనియర్ని కలుపుకుంటే లోకేష్ ముందుకు సాగగలరా? సీనియర్ సూచనలు సలహాలు చూసుకుంటే ముందుకు సాగితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మారుతున్న జనరేషన్ లేపల్లో పాత తరం రాజకీయాలకి కొత్త తరం రాజకీయాలని ఖచ్చితంగా కంపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు విజనరీ వేరే రకంగా ఉండాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఒక లెక్క. సో ఆయన కొద్దిగా ముందుగానే ఆలోచిస్తారు కాబట్టి ఆయనకి షింక్ అయింది అది. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఇచ్చే సూచనలు సలహాల మీద నడుస్తున్నారు. సో దాన్ని అందిపుచ్చుకుని లోకేష్ మళ్ళీ తనదైన రాజకీయంతో ముందుకు వెళ్ళే విధంగా ఆయన సర్వం సిద్ధమయ్యారా? అసలు లోకేష్ చేతుల్లో పార్టీ ఎలా ఉండబోతుంది? చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఖచ్చితంగా యువగలంతో లోకేష్ తనదైన మార్కు వేసుకున్నారు. ఎక్కడైతే పప్పు అన్నారో ఇప్పుడు అక్కడ నిప్పు కనికరా లోకేష్ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఆయన దూసుకుపోతున్నాడు. దేశమంతా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ అవనియండి, సాక్షాత్ ప్రధానమంత్రితో అవనియండి, లేకపోతే ఇన్వెస్టర్లు అవనియండి, తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నాడు. కానీ తాతగారి ఆ ఫేమ్ నిలబెట్టాలి, తండ్రి గారి ఆలోచనలకు ఈయన ఆలోచనలు కలిపి పదును పెట్టాలి. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ లోకేష్ చేతుల్లో ఉంది. దాన్ని ఆయన ఏ స్థాయికి తీసుకువెళ్తారో 2 తరాల నుంచి ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్థాయిలోనే ఉంది. దీన్ని ఏ రకంగా ముందుకు కొనసాగిస్తూ ఆయన ఇంకా అద్భుతాలు చేస్తారు అన్నది కాలమే నిర్ణయించాలి. మరి లోకేష్ దానికి సంసిద్ధంగా ఉన్నారా? చిన్నబాబు రానున్న రోజుల్లో తనదైన రాజకీయాన్ని ఏ రకంగా చూపిస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఇది ఈనాటి ది ఎడిటర్స్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.